వద్దులేనా జై శ్రీరామ్. ఓకే. జై శ్రీరామ్. చెమ్మిమేయాపేట 45వ డివిజన్లో నూతనంగా నిర్మించబడిన రాములి వారి ఆలయము ఈరోజు ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు నుంచి ప్రతిష్ట ప్రారంభమైంది. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, మాతృకా పూజ, ఋత్విక్వరణము, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన ఇవన్నీ మొదలైన పూజలన్నీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా అంకురారోపణ, ఉత్సంగ్రహణము, అలాగే సర్వతో భద్రమండల దేవత ఆవాహన, అలాగే వాస్తు మండల ఆరాధన, ఆ యొక్క విగ్రహములకి జలాధివాసం అనగా నీళ్ళల్లో ఆ యొక్క విగ్రహాల నుంచి కూడా ఉంచి ఆ యొక్క విగ్రహములకి వివిధ మంత్రోచ్చారణలతో పరీక్షాధికారాలను కూడా చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకి ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి హోమాలు, గణపతి హోమము, లక్ష్మీనారాయణ హోమము, రుద్రహోమము, రామతారక మంత్రంతో హోమమంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సాయంకాలం 5 గంటలకి విశేష ద్రవ్యములతో ఆ యొక్క విగ్రహములు ఏదైతే ప్రతిష్టకు సిద్ధంగా ఉన్నటువంటి విగ్రహములకి 108 కలశములతో మహాశ్రవణము అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అంతా కూడా విశేష ద్రవ్యములతో అభిషేకం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు మధ్యాహ్న కాలంలో ఏదైతే ఆ యొక్క ప్రతిష్టా విగ్రహములు దేవతామూర్తులు ఉన్నాయో అవి గ్రామారహణ అనగా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు సాయంకాలం యథావిధిగా మరల యాగశాలలో షోడశోపచార పూజలు, అలాగే విశేష ద్రవ్యములతో ఆ యొక్క విగ్రహములకి అభిషేకమంతా కూడా చేసి రేపు రాత్రికి ఆ యొక్క దేవతామూర్తులని శయ్యాదివాసమంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. చతుర్వేద స్వస్తి, అలాగే మహామంగళహారతితో రేపు సాయంకాలం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అలాగే మరునాడు గురువారం ఉదయం 7:30 ఆ యొక్క రామచంద్రస్వామి వారి గర్త పూజలు, అలాగే ముహూర్త సమయానికి యంత్ర ప్రతిష్టాపన, 8 గంటలకి విగ్రహ ప్రతిష్టాపన, ఆ తదుపరి ప్రాణ ప్రతిష్టాపనంతా కూడా నిర్వహించుకొని 10:30 మహాపూర్ణాహుతి కార్యక్రమంతో తదుపరి కళ్యాణ మహోత్సవం, రామచంద్రస్వామి వారికి కళ్యాణ మహోత్సవం, ఆ తదుపరి మహాకుంభాభిషేకంతో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో కూడా పూర్తి అవుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని రామచంద్రస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెమ్మియాపేట 45 డివిజన్లో ఉన్న గ్రామ ప్రజలు, పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ రామాలయం నిర్మించడం జరిగింది. అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ కార్యక్రమం జయవంతం చేయమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీ. 3 రోజులు అన్నదాన కార్యక్రమం 45వ డివిజన్ నుంచి అందరు ప్రజలు సహకారంతో గుడి కట్టాము. 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు మధ్యాహ్నము, మొన్నాడు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మొన్నాడు లాస్ట్ ఊరేగింపు ఉంటుంది. అందరు రావాల్సింది. శ్రీరాముల వారి గుడి శిథిలా వ్యవస్థలో ఉన్నది. యూత్ అంతా కలిసి చాలా సహకారం, అందరి సహకారాలతో వసూలు చేసుకొని వాళ్ళ అందరి సహకారంతో పెద్దల కాడికి పోయి అందరికాడ సందాలు వసూలు చేసుకొని వాళ్ళు పెద్దగా చాలా 100 సంవత్సరాలు ఉండేటట్టు ఈ రామాలయం కట్టారు. విగ్రహాలు ధ్వజస్తంభము కూడా ఈరోజు నుంచి 3 రోజుల పాటు ఇక్కడ యజ్ఞం చేసి శ్రీరాములు వారిని ఇక్కడ పట్టాభిషేకం చేసి ఇక్కడ దర్శించుకునేదానికి మాకు అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకు, సహకారికి అందరూ దాతలకు, మరి ముఖ్యంగా దాతలకు అందరికీ వందనాలను పేరు పేరున ఆ శ్రీరాములు వారు వాళ్ళ కుటుంబాలకు చల్లగా దీవించి వాళ్ళకు ఆశీస్సులు ఇవ్వాలని మరింతగా కోరుకుంటూ జై శ్రీరామ్.